అందరికీ శనార్థులు. ఇక ఎప్పటి లెక్కనే ఇప్పుడు కూడా ఈ రాయమల్లు ధమాకా దుమ్ముదులు పేర్తలడం మీకోసానికని పురాగా తీసుకొచ్చింది కాబట్టి ఒడిసిపోయేదానిక చూస్తూనే ఉండుండ్రి అన్నట్టు. మీరు మన మెగా 9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ సుతం చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన ధమాకా దుమ్ముదులు పేర్తలు ఏడిగా గరంగరంగా ఏమేం పట్టుకొచ్చినావు పురాగా చూడాలి కదా. చూద్దాం పాండ్రి. ఇక యూరియా కోసం తెలంగాణలో రైతులు ఎంత అరిగోసలు పడుతున్నారు, ఎన్ని అవస్థల పాలవుతున్నారు, యూరియా టయానికి దొరకకుండా ఎన్ని తిప్పల పడుతున్నారు. వాళ్ళ పడిగాపులు చెప్పవసంగానేది చెప్పులు పెట్టుకొని లైన్లో ఉండాల్సిన పరిస్థితి, తిండి తిప్పలు మానేసి దిక్కులు చూడాల్సిన పరిస్థితి, అవస్థలు ఏర్పడ్డాయి కదా. ఇక వీళ్ళందరినీ అరుచుకోనికే ఎర్రబల్లి సారు పయనమైండు. మరి ఎర్రబల్లి సారు అక్కడ యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి పడిగాపులు కాస్తున్నటువంటి రైతులతో ఏం మాట్లాడిండు, ఏమా కదా వార్త తెచ్చిన కదా, మనమే పోయి చూద్దాం పాండ్రి. ఇక తెలంగాణలో యూరియా కోసం రైతన్నలు పడుతున్న అవస్థలు అయితే అంతా ఇంత కాదు, చిన్న వశం గాని ముచ్చట. ఇక ఈ రైతన్నల కూడా ఈనేటోళ్ళే లేరన్న మాట కూడా ఓ పక్కన వినబడుతున్న టైంలల్లా మీ అందరికీ నేను అండగా ఉండను అనుకుంటా. ఎర్రబెల్లి సారు యూరియా కోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నటువంటి పడిగాపులు పడుతున్నటువంటి అవస్థల పాలవుతున్నటువంటి రైతన్నలకు అండగా నిలబడుడే కాదు, అక్కడ అధికారులకు తప్పున ఫోన్ చేసి వాకప్ చేసి వార్నింగ్లు కూడా ఇచ్చి యూరియా కావాలని చెప్పి రైతన్నలకు అండగా ఆర్డర్లు ఇవ్వబట్టిండు ఎర్రబెల్లి సారు. మరి ఎర్రబెల్లి సారు అధికారులతోని ఏమన్నాడు, ఏమా మాట మన మెగా 9 టీవీతోని చెప్పిన ముచ్చట ఏందో వార్త పురాగా మీరే చూడుండ్రి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ యూరియాకి సంబంధించి కొరత రాష్ట్ర ప్రభుత్వమే ఫెయిల్యూర్, కేంద్ర ప్రభుత్వం కూడా ఫెయిల్యూర్. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 1 ఇయర్ ముందే మనకెంత అవసరం ఏందనేది మొత్తం రిపోర్ట్ తెప్పించుకొని, మేము క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాం, 1 ఇయర్ ముందే తెప్పించుకొని మనకు అదనంగా తీసుకొచ్చి హైదరాబాద్లో స్టాక్ పెట్టేది. ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ రైతుల గురించి పట్టించుకోలేదు, ఒక విజన్ అనేది లేదు. రాక ఇప్పుడు వచ్చిన వాళ్ళు సంవత్సరం పంపించేది మనకు పంపించాం. మాకు ఎక్కువ కావాలని ఎప్పుడు అడగాలి? 6 నెలల ముందు అడగాలి. ఇప్పుడు పోయి ఏదో డ్రామా, రైతుల కోసం ఏదో కొట్లాడుతున్నాం, ఢిల్లీలో కొట్లాడుతున్నాం అని కాంగ్రెస్ వాళ్ళ ధర్మ, బీజేపీలో యాక్షన్. కానీ ఇలా రైతులు గోస పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. ఇప్పుడు ఏందండి, వీడికి 400 బస్తాలు వచ్చిన 1000 మంది రైతులు ఉన్నారు. మనిషి 2 బస్తాలు, 4 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నది, 6 ఎకరాలు ఉన్నది, ఏం సరిపోతుంది? పొద్దుగాలు నిన్న రాత్రి ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి కూడా చాలా వరకు ఇక్కడ రైతులు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి టోకెన్ ఇస్తేనే మీరు రావాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు సార్. ఇంటిరా సార్ ఏమన్నాడు, రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర సర్కారు కూడా ఫెయిల్ అయిపోయింది. కేసీఆర్ సార్ హయాంలలో 1 ఇయర్ కంటే మొదలుగానే పక్కా ప్లాన్తో ఏర్పాట్లు చేసుకునేదని చెప్తుండగానే ఇంతలో ఎర్రబెల్లి సార్కు ఫోన్ వచ్చే. ఇక ఆ ఫోన్లో అధికారులతో ఎట్లా మాట్లాడిండో, ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో, ఆర్డర్ ఎట్లా వేసిండో మీరే ఇన్నుండ్రో పారి. 400 బస్తాలు పంపించిండు, ఉన్నది 1000 మంది రైతులు, ఏం చేయాలి? నాకు అట్లాగా స్టాక్ వస్తుందని నువ్వు మధ్యాహ్నం వరకు మీ ఊళ్ళో ఒక లారీ పంపిస్తున్నట్టు, లారీ కూడా సరిపోదు, ఏం చేయాలి? ఎన్ని ఇస్తావు నువ్వన్నా కదంతా చెప్పకు. ఈ రాయపాయ అర్సన్పర్తి మండలానికి ఎంత ఇస్తావు? నేను లేకపోతే రోడ్డు మీద ధర్నా చేస్తా, నువ్వు హామీ ఇస్తే నేను ఊరుకుంటా. ఎన్ని పంపిస్తావు? ఇక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నీదా? 100% కదా, 100% కదా, ఇబ్బంది లేకుండా చేస్తావు కదా. సరే ఇంటిరా అధికారులకు ఫోన్ చేసి వాకప్ చేసి ఏం ఇబ్బంది లేకుండా చేస్తారు కదా, మరి రైతన్నలను ఆదుకుంటారు కదా, వాళ్ళకి తక్లీఫ్ లేకుండా చూసుకుంటారు కదా అనుకుంటా గట్టిగా 1కి 4 సార్లు అడగబట్టిండయ్యా ఎర్రబెల్లి సారు. ఇక ఈ యూరియా కోసం రైతన్నలు పడుతున్న తిప్పల మీద ఇంకా ఏమన్నాడో ఎర్రబెల్లి సారు మీరే ఇన్నుండ్రి. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్స్, మంత్రుల ఫెయిల్యూర్స్, ఎమ్మెల్యేలు ఫెయిల్యూరు, రైతులకు ఎరువులు సరిపడే ఒక ప్లానింగ్ లేదు, ఓ పద్ధతి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా సమర్థవంతంగా చేసేది. కరెంటు మనకి ఎంత అవసరం అని బయట రాష్ట్రాల నుంచి మొదలే అడ్వాన్స్ కొనేది. వాటర్ మనకు 6 నెలల ముందే వాటర్, రైతు బంధు 2 ఎగ్గొట్టిండ్రు, మొన్న వేసిండ్రు. అంటే ఈయన మొదలే విజన్ చేసేది. ఆయన విజన్ తోటి రైతులందరినీ కూడా కాపాడుకున్నాడు. నీళ్ళు ఇచ్చిండు, కరెంటు ఇచ్చిండు, మంచిగా ఎరువులు ఇచ్చిండు,
ప్రతి గింజ కొనేది బోనస్ అదే కొట్టారు. అంటే ఎంత బోకస్ మాటలు రేవంత్ రెడ్డి మూర్ఖుడు. మీ పాలకుర్తి నియోజకవర్గంలో కూడా మాకు యూరియా అందించాలని స్వయంగా అధికారుల కాళ్ళు పట్టుకుని రైతులు వేడుకున్నా కూడా కనికరించలేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సార్, ఏం చెప్తారు? వాళ్ళకు కూడా నేను కలెక్టర్లతో మాట్లాడినా, అధికారులతో మాట్లాడినా, వాళ్ళు కూడా ఏమంటారు, సార్ ఇక్కడ బస్తాలు లేవు, ఏదో మీరు చెప్తే ఇంకో లారీ పంపిస్తాం, 2 లారీలు పంపిస్తాం, కానీ అక్కడి నుంచే లేవు, మేము ఏం చేయగలుగుతాం అంటారు వాళ్ళు. ఆ లారీలు కూడా ఏదైనా మండలం నుంచి తీసి ఇటు పంపిస్తారు నేను చెప్తే. ఏం లాభం అది? ఆడ రైతులు ఇబ్బంది పడతారు కదా. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. రైతులకు మద్దతుగా మీరు ఏమైనా ఆందోళన చేపట్టే అవకాశం ఉందా సార్? ఏం చేయాలో చెప్పు. రైతులను రోడ్ల మీద గుంజాలనేది నాకు ఆలోచన లేదు. పోరాటం చేస్తాం, అవసరమైతే మా ఎంపీలను, రాజ్యసభ సభ్యులను ఢిల్లీ తోలుతాం. ఇక్కడ కూడా మేము కొట్లాడతాం. రేపు అసెంబ్లీ ఉన్నదట, అసెంబ్లీలో మేము దాన్ని తాడోపీడో తెలుసుకుంటాం. ఇంటిరా సార్ ఫైనల్గా ఏమన్నాడు, అవసరమైతే అసెంబ్లీలో తాడో పీడో తేల్చుకుంటాం, గట్టిగానే కాంగ్రెస్ సర్కారు మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం, ప్రకటన చేస్తాం అనుకుంటా మాట్లాడుకుంటూ వచ్చిండు ఎర్రవల్లి సారు. ఏదేమైనా ఎర్రవల్లి సారు ఇంత గొప్ప మనసు చేసుకొని రైతనాలకు అండగా ఉండుతోని ఆడ యూరియా కోసం పడిగాపులు కాసి ఎదురు చూస్తున్నటువంటి రైతనాలు మాత్రం మత్తు హ్యాపీగా ఫీల్ కాబట్టిండ్రు. మాకంటూ మాట్లాడే ఒక పెద్ద మనిషి వచ్చిండు, మా ఆర్తిని, మా గోడును, మా గోసను పట్టించుకున్నందుకు ఎర్రవల్లి సార్కు శనార్థులు పెట్టబట్టిండ్రు అయ్యా అక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కలిసి. ఏపీ సర్కారు కీలకమైన ఆలోచన చేసింది, పింఛన్లను రద్దు చేయబోతున్నది. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన తర్వాత చాలా మంది అగ్గో ఇదెక్కడి కథరా నాయన, పింఛన్లను రద్దు చేసే మాట ఏందని చెప్పి వార్త పురాగా తెలిసిన తర్వాత చంద్రాల సార్ తీసుకున్న నిర్ణయం బరాబర్ వాజిబ్ అని అంటున్నారు. పింఛన్లు రద్దు చేయాల్సిందే అని అంటున్నారు. ఇక ఏపీలో దివ్యాంగుల పింఛన్ల తొలగింపు ముచ్చట్లల్లా ముఖ్యమంత్రి చంద్రాల సార్ రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. ఇక చంద్రాల సార్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ భరోసాల పింఛన్ల మీద కూడా సమీక్షను నిర్వహణ చేసిండు. గతంలో సాధారణ సర్టిఫికెట్లు అక్రమంగా పొందిన వాళ్ళ మీద పునర్పరిశీలన చేయాలని చెప్పి, అనర్హులను ఎరకబట్టి నకిలీ పెన్షన్లను మాత్రమే తీసేయాలని చెప్పి సీఎం చంద్రాల సార్ ఆదేశాలు ఇచ్చిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన ధమాకా దుమ్ముదులిపి వార్తలలో చాలా మాటలని చెప్పుకున్నాం. అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు కొనసాగుతాయని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. గత సర్కారు ఉన్నప్పుడు కొందరు అక్రమంగా సదరం సర్టిఫికెట్లు తీసుకున్నారని అధికారులకు సీఎం సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక దీంతో చాలా మంది అనర్హులు కూడా పెన్షన్లు పొందుతున్నారని చెప్పిండు అయ్యా. ఇక ఈ ప్రక్రియలలో అనర్హులను ఎరకబట్టి అన్ని విధాలుగా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి కూడా ఇలాంటి వైకల్యం లేకుండానే కొంతమంది అడ్డదారుల పెన్షన్లను పొందుతున్నారు. ఇవన్నీ గాలిల గీతలు కాదు, నీటి మీద రాతలు కాదు. మేము క్షుణ్ణంగా పరిశీలన చేసి సర్వేలు చేసిన తర్వాత బయటపడ్డ నిజాలివి. ఇక అందుకోసమని చెప్పి మేము ప్రత్యేకంగా అధికారులను నియామకం చేసి సర్వేలు చేసి అర్హులైన పింఛన్దారులకు మాత్రమే ధృవీకరణ పత్రాలను సమర్పణ చేసి ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాలను నియామకం చేసి పూర్తిగా వాళ్ళ అంగవైకల్యం ఎంత శాతం మేర ఉన్నదో ఎరకబట్టి వాళ్లకు మాత్రమే పింఛన్లు ఇచ్చి నకిలీ పింఛన్లను మాత్రమే తీసేస్తున్నాము. అర్హులైన ఏ ఒక్క దివ్యాంగ పింఛన్దారు కూడా పింఛను రద్దు కావద్దని చంద్రాల సార్ అధికారులకు ఆర్డర్లు వేసిండు అయ్యా. ఆర్డర్లు వేసిడే కాదు, తగిన సూచనలు జాగ్రత్తగా చేయమని కూడా చెప్పుకుంటా వచ్చిళ్ళు. అర్హులైన వాళ్ళకు పింఛన్లు యథావిధిగా కంటిన్యూ అయితే దివ్యాంగులు ఎవరు కూడా ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. తాత్కాలిక సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగుల పింఛను, హెల్త్ పింఛను పొందేటోళ్లకు ఎప్పటి లెక్కనే నెల పింఛను అందియాలి. వాళ్లకు పంపించిన నోటీసులను సైతం వెనక్కు తీసుకోవాలని చెప్పుకుంటా వచ్చిండు సీఎం చంద్రాల సారు. అంతనే కాకుండా మంత్రి నారా లోకేష్ సార్ కూడా దివ్యాంగుల పింఛన్ల గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసుకుంటూ వచ్చిండు. అర్హులైన దివ్యాంగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా మేము చూస్తాం, మాకు అదే పని. మేము పక్కా ప్రతి ఒక్క అర్హుడైన దివ్యాంగునికి పురాగ పింఛన్ వచ్చేటట్టుగా మేము సహకారం చేస్తాం. పింఛన్ల ముచ్చట్లల్లా పూర్తి పారదర్శక పాటించాలి. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ల తొలగింపు మీద ఆందోళన నిలబడ్డది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులల్లా. మంత్రులు కేబినెట్ భేటీకి ముందు మంత్రి లోకేష్ సార్ దృష్టికి తీసుకొని వెళ్ళు ఇదే ముచ్చటను. కొందరు అధికారులు అనర్హులను తొలగించే క్రమంలో అర్హులను కూడా తొలగించిండ్రు అనుకుంటా ఫిర్యాదులు బాగానే వచ్చినాయి. వీటి మీద మేము విచారణ చేస్తున్నాం. తగు ఆలోచన చేసి సరైన వాళ్లకు న్యాయం చేసే పనే మేము ముందరేసుకున్నాం. గత ప్రభుత్వం వేలాది మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చింది. ఇది కేవలం వారి పార్టీ లాభాపేక్షల కోసమే సానుభూతి పరులుగా మార్చుకోనికనే చేసింది తప్ప అనర్హులకు కూడా పింఛన్లు ఇచ్చి అక్రమాలకు తెరలేపింది పోయిన సర్కారు. ఇప్పుడున్నటువంటి సర్కారు కూటమి అటువంటి పరిస్థితి లేదు. అన్ని విషయాలను ఆలోచన చేస్తున్నది, దొంగలను దొరకబడుతున్నది. తొలగించిన పింఛన్దారుల జాబితాలను గ్రామ సచివాలయాల దగ్గర ప్రదర్శన చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చిండ్రు. ఇక పింఛను తొలగించబడిన అర్హులైన వాళ్ళు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వం కూడా తొలగించిన పింఛన్ల మీద మళ్ళొక పారి పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తుందని చెప్పుకుంటూ వచ్చిండు. ఏదేమైనా పింఛన్ తీసుకునేటోళ్ళు కూడా 1-4 సార్లు ఆలోచించాలి. నిజంగా మేము పింఛన్ తీసుకోవడానికి అర్హులమా కాదా? గిట్లా అందరూ అనర్హులు కూడా పింఛన్లు తీసుకుంటే అసలైన
అర్హులైన పింఛన్దారులకు దివ్యాంగులకు పింఛన్ పోకుండా రాష్ట్ర సర్కారు డైలమాల పడే పరిస్థితి వస్తుంది. అసలు న్యాయం కావాల్సిన వాళ్ళకు కూడా న్యాయం కాదు కాబట్టి 1-2 పార్లు మీరు కూడా ఆలోచన చేసుకొని ఇటువంటి తప్పుడు దోవలల్లా ప్రభుత్వం నుంచి పింఛన్లు పొందాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త, కఠిన చర్యలు కూడా ఉంటాయని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిండయ్యా నారా లోకేష్ సారు. ఇక జనరల్ గా బాబు గారికి వల ఇయ్యాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నదన్న మాట సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. కానీ బాబు గారికి వలేసంత సత్తా దమ్ము అంత సక్సెస్ రేటు కాంగ్రెస్ హైకమాండ్ కు ఉన్నదా? బాబు గారిని బుట్టలో వేసుకుంటూ గంత వీజీనా? ఇక కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ సర్కారు అధికారంలో ఉన్నదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి ప్రధాన కారణం ఎవరయ్యానంటే నితీష్ కుమార్, చంద్రబాబు సార్ అని చెప్పవచ్చు. ఇక ఇటువంటి తరుణంలల్లా బాబుని ఎట్లనైనా కాంగ్రెస్ లకు గుంజాలని చూస్తున్నదయ్యా. ఇక ఇందుకోసానికని చెప్పి అనేక రకాల ఎత్తుగడలను వేసే ప్రయత్నం చేస్తున్నది. కాకపోతే కాంగ్రెస్ ట్రాప్ లా బాబు సార్ పడతాడా? అబ్బో అంత ఈజీగా వడనే టాకు కూడా గట్టిగానే ఉన్నది. అయితే ఆయన రాజకీయ అనుభవం ముందు అసలు కాంగ్రెస్ నిలబడతదా లేదా అనేది కూడా చాలా మందికి డౌట్ అనుమానం కొట్టే ముచ్చట్నే. బీఆర్ ఎన్నికలల్లా నితీష్ కుమార్ అక్కడ ఓడిపోతే ఆయనకు బీజేపీ మీద శత్రుత్వం పెరుగుతుంది. ఇక దీంతోనే ఆయనను కాంగ్రెస్ కూటమిలా కలుపుకోవచ్చు అని చెప్పి భావన చేస్తున్నదట. అయితే ఇట్లా చేసుడుతోనే కేంద్ర సర్కారుకి ఇచ్చినటువంటి మద్దతు కూడా ఉపసంహరణ చేసుకోవచ్చు అని చెప్పి అందరు అనుకుంటున్న మాట ఇది. ఇక ఇందుకోసానికని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి పదవిని తేజస్వి యాదవ్ త్యాగం చేసి నితీష్ కుమార్ కు ఇస్తారా అంటే దానికి కూడా రెడీగా లేడని చెప్పాలి. ఇక నితీష్ కుమార్ ను ఓడింపు చేసి కాంగ్రెస్ లో కలుపుకుంటే మెల్లగా చంద్రబాబును కూడా కాంగ్రెస్ దరి చేసుకోవచ్చని ప్రయత్నాలు చేస్తున్నదట. ఇక ఎందుకంటే ఓ వైపు రేవంత్ రెడ్డికి, ఇంకో వైపు రాహుల్ గాంధీకి చంద్రాల సారు ఎప్పుడూ టచ్ లోనే ఉంటారని చాలా మంది అనుకుంటుంటారు, చెవులు కొరుకుంటుంటారు కదా. కానీ అలా ట్రాప్ లో చంద్రబాబు సారు పడతాడా అంటే అంత ఈజీ కాదనే గట్టి మాటనైతే వినబడుతున్నది. ఇక చంద్రాల సారు రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంటది. ఆయన ఒక్కసారి పావులు కదిపి చక్రం తిప్పిండంటే ఎటువంటి మునగాడైనా సరే గింగిరాల కొట్టి గిర్ర తిరగాల్సిందే గాల్ల. గంత రాజకీయ చతురత తెలిసిన చాణక్యులు లాంటి మేధస్సు ఉన్నటువంటి మన చంద్రాల సారు ఎప్పుడైనా ఒక్కరోజు రాజకీయం చేయరు. భవిష్యత్తులో పార్టీని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాడు. ఇక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని గనక ఆయన గ్రహణ చేస్తే మాత్రం తప్పకుండా మోడీకి జలకిచ్చి కాంగ్రెస్ తోని జత కట్టడా అనే డౌట్ అనుమానాలు కూడా బాగానే అనుమానాలున్నాయి రాజకీయంలల్లా. కానీ ఇంత స్పాట్ల కాంగ్రెస్ నాయకులు భావన ఎత్తున్నట్టు అయిన ఇండియా కూటమితోని జతగట్టే అవకాశం అయితే ఏడా కనబడతలేదు. ఆ ఆనవాళ్ళు కూడా ఉన్నట్టు ఏం తెలుస్తలేదు. ఇక ఒకవేళ ఇళ్లకు సపోర్టు చేసినా కూడా పీఎం కోసానికని చెప్పి 3-4 గుట్లాడే అవకాశం అయితే పక్కా బరాబర్గా ఉన్నదట. ఇక ఈ విధంగా బాబు గారు ఆయన రాజకీయ అవసరాల కోసం భవిష్యత్తులో అంటే రాబోయే రోజులలో జరిగే వాటి మీద ముందుగానే ఒక అవగాహన కాచి ఏ పార్టీతో జంటకపోతే మంచిగుంటదనే తెలుసుకునే ఆలోచన కూడా గట్టిగానే చేస్తాడంట. కానీ ఇటువంటి విషయాలలో చంద్రాల సారు బహు గొప్ప లీడర్ అని అంటున్నారయ్యా. ఏది కూడా తప్పటాడికి 1-10 సార్లు ఆలోచిస్తాడు. మరి ఇప్పుడు బీజేపీతోని పోతాడా కాంగ్రెస్ తోని పోతాడా అనేది మాత్రం ఇప్పట్లో తేలని ముచ్చట అని అంటున్నారు. ఇక ఇటువంటి ఈయనను కాంగ్రెస్ ట్రాప్ చేస్తుందన్న మాటలల్లో మాత్రం ఎటువంటి నిజం లేదు. అసలు చంద్రాల సార్ను ట్రాప్ చేయాలంటే దానికి ఒక ట్రాక్ రికార్డు ఉన్నా కూడా పనికిరాదు. గంత విజన్ ఉన్న నాయకుడు చంద్రాల సార్ను బురిడి కొట్టించుడు అంటే గంత ఆశామాసి ముచ్చట కాదని చెప్పి ఇప్పుడు ఈ ముచ్చట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చంద్రాల సార్ను ట్రాప్ చేస్తుందన్న మాట బయట వినబడుతున్నదో ఈ ముచ్చట్లల్లో క్లియర్ కట్ గా ఖరాఖండిగా చెప్తున్న మాట అయ్యా ప్రతి ఒక్కరు చంద్రాల సార్ గురించి బాగా ఎరికైన వాళ్ళు. ఇక జనరల్ గా సెలబ్రిటీలకైతే పెళ్లి పిటాకులు అనేటిది చాలా కామన్ ముచ్చట. వాళ్ళు ఎన్ని రోజులు ఎవరితోని కలిసి ఉంటారు, తర్వాత ఎవరితోని సహజీవనం చేస్తారు, మళ్ళీ ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనేది వయసుతోని సంబంధం లేకుండా చేసుకుంటారు కదా. గిట్లా ఇడుపు కాగితాల ముచ్చట్లలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళా ఒక కొత్త బాలీవుడ్ హీరో పేరు వినబడుతున్నదయ్యా. గా హీరో ఏంది, మళ్ళా ఇడుపు కాగితాల ముచ్చట ఏంది, ఆయన ఏజ్ ఏంది గేజ్ ఏందో వార్త పురాగా చూద్దాం మాండ్రి. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో ఉన్నాడు కదా గోవిందా సారు, ఆయన విడాకులు తీసుకోబోతున్నాడట. ఇక గోవిందా సారును ఆయన భార్య సునీత అహూజా ఎవరైతే ఉన్నారో దగ్గర 38 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు కార్డు పలకబోతున్నారట. కోర్టును ఆశ్రయం చేసిల్లు. ఇక హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకుల కోసం ఆమె పిటిషన్ ను దాఖలు చేసింది. ఇక సునీత మేడం ఆమె పిటిషన్లల్లా గోవిందా మీద అక్రమ సంబంధం, శారీరక మరియు మానసిక చిత్ర హింసలు వంటి ఆరోపణలు చేసుకుంటా వచ్చింది. ఇచ్చిన
కంప్లైంట్లో ఉన్న మాట. ఇక గత కొన్ని నెలల సంది ఇద్దరు వేరుగానే ఉంటున్నారు. ఇక గోవింద సార్ ఏమో ముంబైలో బంగ్లాలో ఉంటుండగా సునీత మేడం అదే బంగ్లాకు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటున్నది. ఇక ఈ ముచ్చట్లల్లా ఇక బాలీవుడ్ హీరో గోవిందకు సమన్లు జారీ చేసిండ్రు. అయితే జూన్ కెంచి విచారణ స్టార్ట్ అయిందనేది ఒక సమాచారం అయితే ఉన్నది. ఇక ఈ సునీత మేడం గదేనుల్ల గోవింద సారోళ్ళ భార్య రెగ్యులర్ గా కోర్టుకు హాజరవుడు, గోవింద మాత్రం విచారణలకు మాత్రం హాజరైతే లేడని తేల్చిన ముచ్చట. ఇక దీని మీద కోర్టు కూడా మత్తు గుర్రు మీదనే ఉన్నదట గోవింద సార్ మీద. అయితే కొన్ని రోజుల కిందట ఒక యూట్యూబ్ వ్లాగ్ల ద్వారా గోవింద సారోళ్ళ భార్య ఆమె మనోవేదనైతే చెప్పుకుంటా వచ్చింది. గోవిందను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు బిడ్డలు ఆ దేవుల దయతోని ఉట్టిలు, కానీ జీవితంలో ప్రతి విషయం తీయగా ఉండదు. ఈ రోజు నేను ఎదుర్కొంటున్న బాధకెంచి దేవి కాళీమాత నన్ను కాపాడింది, నేను అమ్మవారిని నమ్ముకొని ఉన్నా అనుకుంటా ఆమె బాధనైతే బయట పెట్టబట్టింది. ఇంకా అంతనే కాకుండా ఒక మంచి వ్యక్తిని ఒక మంచి మహిళలు ఇంతలా బాధ పెట్టుడు సరైన పద్ధతి కాదు, నాశనం అవుతారు అనుకుంటా కూడా శాపనార్థాలు పెట్టబట్టింది. నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటోళ్లను ఆ దేవత వదిలిపెట్టదు, కాళీమాత తగిన శిక్ష ఇది ఇస్తుంది, వాళ్ళకు ఎట్లా శాస్తి కలగాలనో గట్ల కలుగుతుంది అని కొంచెం భావోద్వేగంగా ఎమోషనల్గానే మాట్లాడుకుంటూ వచ్చింది. అయితే గోవింద 30 ఏళ్ళ మరాఠీ నటితోని సన్నిహితంగా ఉంటున్నట్టు గతంలో చాలా సోషల్ మీడియాలల్లో వార్తలు గుప్ప గట్టిగానే వినబడ్డాయి. ఆమె వల్లనే గోవింద ఆమె భార్యకు మధ్య ఇడుపు కాగితాలకు దారి తీసిందన్న టాకు కూడా గట్టిగానే వినబడుతున్నది. ఒకనొక టైంలలో ఏడనైనా భార్యను ఎవరైనా ఎంట తీసుకుపోతారు కదా, కాకపోతే గోవింద సార్ మాత్రం కొన్ని నెలల సంది భార్యను కాకుండా ఆమెతోటి బయట తిరుగుడు, గట్టిగానే మాటలాడుకున్నాడు, ఫంక్షన్లలో కలుసుడు, ఏడబడితే ఆడ ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చుడు చూసుడుతోని బాగా మనోవేదనకు చెందినటువంటి భార్య ఇడుపు కాగితాల కోసానికని చెప్పి కోర్టుకు అప్లికేషన్ పెట్టుకున్నది. అయితే మొత్తానికి ఈ గోవింద 1980 ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయ్యా గోవింద కెరీర్ పీక్లో ఉన్న టైంలలోనే ఈ పెళ్లి ముచ్చట్లు 4 ఏళ్ల పాటు గోప్యంగా ఉంచిండు. ప్రేమ బాగా చేసుకున్న తర్వాత మొత్తానికి పెద్దోళ్లతోని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఏదేమైనా ఈ సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎట్లుంటాయో ఎవ్వరికి మనం చెప్పలేముల్లా. ఇక ఈ పరిణామాల మధ్య గోవింద తరపు న్యాయవాది గదేనుల్లా లాయరు లలిత్ బింద్రా ఏమంటున్నాడంటే సరికొత్త వాదనను తెర మీదకి తీసుకొచ్చిండు. వాళ్ళిద్దరి మధ్య సమస్యలేవి లేవు, అంతా మంచిగానే ఉన్నారు. ఇద్దరు కావాలని ఎవరో పాత విషయాలను తెరపైకి తెస్తున్నారు. గణేష్ చతుర్థికి మీరందరూ వాళ్ళను జంటగా చూస్తారు, వాళ్ళేం ఇడిపోరు అని ఒక మాట చెప్పుకుంటా వచ్చిండు. మరి ఒక పక్క భార్యనేమో కోర్టులో కేసేసిందనే మాట గట్టిగానే వినబడుతుంటే, మరి ఈ గోవింద గారి లాయర్ గారేమో వినాయక చతుర్థికి ఇద్దరు కలిసి పూజలు చేస్తారు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు. ఏందో ఏమో అసలు ఈ సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎట్లుంటాయో, అసలు వాళ్ళ బతుకులు ఎందుకు ఇట్లా ఆగమైతుంటాయో అర్థం కాదు. ఇక సమాజంలో ఒక గొప్ప స్థాయి సెలబ్రిటీ హోదాలో ఉన్నోళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉంచుకోవాలి కానీ కాటికి కాల్ చేసే ఏజ్లలో గీడుపు కాగితాలైంది. అరే జీవితం అంతా అయిపోయా 50 క్రాస్ చేస్తున్నారు కదా, 50 క్రాస్ చేసినాక అప్పట్లో జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ అయితేనేమి, తర్వాత రెహమాన్ సార్ అయితేనేమి, తర్వాత మొన్నట్ల ధనుష్ సార్ అయితేనేమి, ఇక ఇప్పుడు గోవిందా సార్ అయితేనేమి, ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే సెలబ్రిటీలు పుట్టలు వెళ్తూనే ఉంటారు ఇడుపు కాగితాల పంచాయతీలల్లా. ఏందో ఏమో వీళ్ళ మానసిక స్థితి ఎవరికి అర్థం కాదురా ఆయన, ఎప్పుడు ఎట్లుంటారో ఏం తెలియదు. సినిమాలో మాత్రమే వీళ్ళు హీరోలు తప్ప బయట రియల్ జీవితంలో మాత్రం జీరోలు అనుకుంటా. మొన్నట్ల కమల్ హాసన్ సారు గౌతమ్ మేడం తోటి ఇడుపు కాగితాలు తీసుకున్న ముచ్చట్లల్లో కూడా అందరు ఇప్పుడు ఈ ముచ్చట్నే మాట్లాడుకుని పట్టిండ్రు. ఇక జనరల్ గా తల్లిని మించిన దైవం ఉన్నదా, ఆత్మను మించిన అర్థం ఉన్నదన్న పాటకు నిలువెత్తు నిదర్శనం ఈ బుడ్డోడు లోకల్ ట్రైన్లో చేసిన పని. వాళ్ళ అమ్మ మీద పాయిరాని ఎంత గొప్పగా చూపెట్టిండో ఈ బుడ్డోడు ఇప్పుడున్నటువంటి సమాజానికి ఎంత ఆదర్శమో ఈ తల్లి కొడుకుల ప్రేమ బంధం మనకు కల్లారా చూపెడుతున్నదయ్యా, కళ్ళకు గట్టినట్టు. చాలా మందికి పిల్లలు కలుగుతూనే ఉంటారు, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు చూసి మురిసిపోతూనే ఉంటారు. కానీ కొంతమంది కోతి పోరగాళ్ళు కూడా ఉంటారు, చెప్పిన మాట వినరు, ఉన్న పట్టున ఆడుకోరు, మాట్లాడుకోరు, చదువుకోమంటే చదువుకోరు. ఎట్లా పడితే అట్లా కళ్ళు దాగిన కోతి లెక్కనే చేస్తుంటారు. అమ్మా నాయనలకు చిరాకు తెప్పించి దౌడపంటి 2 సరిసేదనక చేసే అల్లరి చిన్న సన్నం కాదు. అయితే మీకు ఒక వీడియోను చూపెడితే గిటువంటి కొడుకు పుట్టుడు ఎన్నో జన్మల పుణ్య ఫలం అన్నట్టే అనిపిస్తుంది. తమ్ముడు ఎడిటరా, ఒక్కసారి వీడియో ఇడిసు.
చూస్తున్నారా వాళ్ళ అమ్మ అలిసిపోయి లోకల్ ట్రైన్లల్లా కూనిపాటు తీయబోతుంటే వాళ్ళ అమ్మను చూసి కూనిపాటు తీసుకుంటే ఏడజారి పడుతుందో అని చెప్పి వాళ్ళ అమ్మకు అడ్డంగా చెయ్యి పెట్టిండు పైపును పట్టుకొని. ఇక ఇట్లా చాలా సేపే పట్టుకొని వాళ్ళ అమ్మ మీద ప్రేమను చూపెట్టుడే కాదు తల్లి మీద బాధ్యత ఎట్లా ఉంటుందో కొడుకు కానీ నిరూపణ చేస్తున్నాడు ఈ బుడ్డోడు. గింత చిన్న ఏజ్లో తల్లి మీద గంత గౌరవము ప్రేమ గంత పాయరంగా చూసుకునే కొడుకున్నందుకు ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవాళ రేపటి పొలగాళ్ళు బుడ్డోళ్ళారా చూస్తున్నారా మీ అమ్మ నాయన మీద ప్రేమ కూడా మీరు కూడా గిట్లనే చూపెట్టుండ్రి. ఇక గదే ట్రైన్లో కూర్చున్నటువంటి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడుచుడుతోని మస్తు వైరల్ అయింది. కొడుకుకు తల్లి మీద ఉన్న ప్రేమను బాధ్యతను ప్రతి ఒక్కరు ఈ తీరుగానే యాది పెట్టుకోవాలనుకుంటా ఎరక పట్టాలనుకుంటా మస్తు కితాబులు ఇవ్వబట్టిండ్రు ఈ బుడ్డోడు తల్లి మీద చూపించిన ప్రేమకు గాను. అబ్బా మొత్తానికైతే తెచ్చిన కాడికి రాయమల్లు ధమాకా దుమ్ముదులు పేర్తలను పురాగా ఉరసగొట్టిండు. ఒడిచిపోయేదానికి మిడుసుతో చూసిండు కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ చేస్తున్న పేచక దేవుళ్లకు శతకోటి శనార్థులు చెప్పుకుంటా మీరు మన మెగా 9 టీవీ ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్స్తో పెట్టుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు పేర్తలతోని నేను అత్తనే ఉంటా.